టీనేజ్ అమ్మాయిలకి పింపుల్స్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కారణం ఏంటి? ఈవెన్ కొంతమందికి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, కాలేజీలో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, లేదు ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు, సో ఇలాంటి సమయాల్లో మనకు మార్నింగ్ లేవగానే ముఖం పైన పింపుల్ కనబడితే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది, చాలా ఎంబరాస్గా ఫీల్ అవుతుంటారు. అసలు ఈ పింపుల్స్ అనేవి మీకు రావడానికి గల కారణాలు ఏంటి అండ్ దీనికి సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో పింపుల్స్ అనేవి ముఖ్యంగా మనకు 4 కారణాల వల్ల వస్తాయి. అది ఫస్ట్ హార్మోన్స్ యొక్క మీ తడబాటు వల్ల వస్తుంటుంది. సెకండ్, నిద్ర సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. థర్డ్, మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. అండ్ ఫోర్త్, మీ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఫస్ట్ మీకు రీజన్ ఏంటంటే హార్మోన్స్ హడావిడి. అంటే ఏంటి? ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఏమవుతుంది? థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది, పీసీఓఎస్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. అండ్ సెకండ్ రీజన్, నిద్ర సరిగా లేకపోవడం. ఎప్పుడైతే మీరు నిద్ర సరిగా కరెక్ట్గా 8 అవర్స్ నిద్రపోరో ఆటోమేటికల్లీ మీ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోవడం వల్ల మీ ఇంటర్నల్గా రిపేర్ అనేది, స్కిన్ రిపేర్ అనేది జరగదు. సో దీనివల్ల మీ పింపుల్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. థర్డ్, మీ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా బయట తీసుకునే జంక్ ఫుడ్ కావచ్చు, షుగర్ ఐటమ్స్ కావచ్చు, చాక్లెట్స్, కేక్స్, పేస్ట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయిలీ ఫుడ్స్, ఇవన్నీ తినడం వల్ల మీకు పింపుల్స్ అనేవి మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఫైనల్లీ ఫోర్త్ రీజన్, మీ స్ట్రెస్. ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల, ఎక్కువగా ఇప్పుడు కాలేజీలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూసో, ఫైనాన్షియల్ ఇష్యూసో, ఇలాంటి స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు మీకు ఆటోమేటికల్లీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల, కార్టిజాల్ ఎక్కువైపోవడం వల్ల మీకు ఈ స్కిన్ రిపేర్ అనేది ఆగిపోతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల, మీరు తక్కువగా అంటే లైక్ ప్రోటీన్ సరిగా ఇవ్వకపోవడం వల్ల, ఇలాంటి రీజన్స్ వల్ల మీకు స్ట్రెస్ ఎక్కువైపోతే ఆటోమేటికల్లీ మీ పింపుల్స్ పెరిగిపోతాయి. సో సొల్యూషన్ ఏంటి మరి? సొల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా రోజు మీరు 2 పూటల లేదు 3 పూటల గోరువెచ్చని నీళ్ళతో ముఖం అనేది కరెక్ట్గా కడుక్కోవాలి. అండ్ ఇష్టం వచ్చిన ఈ ఫేస్ క్రీమ్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, లేకపోతే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పదే పదే ఈ ఆయింట్మెంట్స్ ఎక్కువగా యూజ్ చేయడం కానీ ఆపండి. మీరు ఓన్లీ ఇంట్లో సౌందర్య సాధనాలు కొన్ని ఉంటాయి, పసుపు అని, లేకపోతే కొన్ని రకాల ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ ఉంటాయి కదా, ఇవి అప్లై చేయండి స్టార్టింగ్లో. అంతేగాని మీరు అన్ని రకాల ఆయింట్మెంట్స్ అప్లై చేయడం వల్ల ఆ స్కిన్ పోర్స్ అనేవి ఇంకా ఎక్కువైపోయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు. సో మీరు ఫేస్ క్లీన్ అనేది వాటర్తో మాత్రమే చేసుకోండి. బయట ఫుడ్ తగ్గించండి, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, సన్ స్క్రీన్స్ ఎక్కువగా రాయకండి. ఎందుకంటే మీకు చలికాలంలో మీకు సన్ స్క్రీన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ చాలామంది సన్ స్క్రీన్స్ అనేవి చలికాలంలో కూడా యూజ్ చేస్తుంటారు. సో వద్దు. అండ్ డైలీ ఖచ్చితంగా 2.5 to 3 లీటర్స్ వాటర్ అయితే తాగండి చలికాలంలో. సమ్మర్లో అయితే కొద్దిగా పెంచండి. ఇంకా హైడ్రేటెడ్గా ఉండండి. స్లీప్ 7 to 8 అవర్స్ మెయింటైన్ చేయండి. అండ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ పింపుల్స్ని గిల్లుతారు. ఆ గిల్లడం వల్ల అవి మార్క్స్ లాగా మిగిలిపోతాయి. సో మార్క్స్ పడొద్దు అని అంటే పింపుల్స్ని గిల్లకండి. అండ్ ఫైనల్లీ మీకు హోమియోపతిలో దీనికి ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి. ఈవెన్ మీకు నాట్ ఓన్లీ పింపుల్స్, ఈవెన్ రోజేసియా వల్గారిస్ అంటే కంప్లీట్గా ముద్దల్లాగా పింకిష్ కలర్లో వస్తాయి. ఇవి ఇంకా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. ఇవి కూడా హోమియోపతిలో మీకు ఖచ్చితంగా తగ్గుతాయి. హోమియోపతిలో పింపుల్స్ని ఏదో కప్పి పెట్టడానికి ఆయింట్మెంట్స్ లాగా అప్లై చేయడానికి ఇవ్వమండి. మీ రూట్ కాజ్ ఏది ఉందో, లైక్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ D3 తగ్గిందా, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా, లేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాయా, ఇవన్నీ అనలైజ్ చేసి ఫైనల్లీ మీకు మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి మీకు ఖచ్చితంగా హోమియోపతిలో పింపుల్స్ అనేవి ఈజీగా తగ్గిపోతాయి. సో ఫైనల్లీ అమ్మాయిలు, పింపుల్స్ మీ అందాన్ని తగ్గించవు. పింపుల్స్ గురించి ఎక్కువగా వర్రీ అవ్వకండి. మీరు ఎంత ఎక్కువగా వర్రీ అవుతే స్ట్రెస్ వల్ల ఇంకా పెరగడమే తప్ప తగ్గడం ఉండవు. సో దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేద్దాము. మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి సింపుల్ హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.